నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. కోపం అనేది చాలా కామన్‌గా వచ్చే అసలు ఏదో అంటారు చూడండి అంటే ఫ్రీగా వచ్చేది. ఆ! దానికి ఖర్చు పెట్టవసరం లేదు. ఎవరు అవును. పడితే ఆళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. హ్మ్. దీన్ని ఎలా నియంత్రించాలి? అంటే ఎప్పుడైనా కోప్పడే సందర్భాలు వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా? అంటే ఈ భక్తి, ఈ ఆధ్యాత్మికత వీటితో మనం దాన్ని కంట్రోల్ చేయగలుగుతామా? యాహ్! డెఫినెట్‌లీ కంట్రోల్ చేయగలుగుతాము. కోపం అనేది నాట్ ఎ ప్రైమరీ ఎమోషన్. ఓకే. కోపము అండర్‌లైన్‌గా దేని వల్లనో వస్తుంటుంది. హ్మ్. భయము కావచ్చు, హ్మ్. ఇన్‌సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే లాస్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఓకే. లాస్ ఆఫ్ కంట్రోల్ అవ్వడం వల్ల హ్మ్. ఆర్ డెత్ ఆఫ్ ద ఇమేజ్. మన మైండ్‌లో మన గురించి ఒక ఇమేజ్ అనుకుంటాం. హ్మ్. ఆ ఇమేజ్‌కి ఎవరైనా హాని కలిగిస్తున్నారేమో అన్నప్పుడు కోపం వస్తుంది. కరెక్ట్. నేను అనుకున్నట్టుగా జరగట్లేదు అన్నప్పుడు కోపం వస్తుంది. కోపమొస్తుంది. సో, కోపం ఈజ్ ఎ సెకండరీ ఎమోషన్. ఫస్ట్ వచ్చేది కోపం కాదు. హ్మ్. కింద ఏదో మిస్ అవుతామో దానివల్ల పైకి కోపంగా కనిపిస్తుంది. కోపం ఎప్పుడు పెద్ద ఐస్‌బర్గ్‌లో టిప్ అంటాం. పైన మాత్రం కనిపించేది. కింద చాలా పెద్ద ఐస్ ఉంటుంది. ఓకే. ఓకే. అలాగా హ్మ్. కోపమే సెకండరీ ఎమోషన్‌గా గుర్తించాలి. హ్మ్. కోపం వచ్చి కంట్రోల్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. హ్మ్. ఎవరైనా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే కోపానికి మనకి డిస్టెన్స్ తయారు చేయాలి. ఓకే. సెపరేట్ చేయాలి. హ్మ్. ఈ సెపరేషన్నే మనము ఒక టైప్ ఆఫ్ కాగ్నిటివ్ మాడ్యులేషన్ అంటాం. అంటే నాకు కోపం అనే ఫీలింగ్ వచ్చింది. నాకు కోపం వచ్చింది కాదు. హ్మ్. నాకు కోపం కోపం అనే అనే ఒక ఫీలింగ్. ఫీలింగ్ వచ్చింది హ్మ్. అనే దగ్గర స్టార్ట్ చేయాలి. ఓకే. ఎవరైనా ఈసారి కోపం వస్తుందంటే హ్మ్. నాకు కోపం అనే ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు హ్మ్. అనే డిఫరెన్స్ అంటే నేను వేరే, హ్మ్. నా కోపం అనేది వేరే వేరే. హ్మ్. అనే సెపరేషన్ తీసుకురావాలి ఫస్ట్. ఓకే. ఎప్పుడైతే మనము కోపాన్ని చూడగలుగుతామో Hmm. దట్ నాలోంచి ఒక పర్సన్ బయటకు వచ్చి మీరు పాత సినిమాల్లో చూస్తే వాళ్ళ నుంచి ఒక పర్సన్ బయటకు వచ్చి వాళ్ళతోనే మాట్లాడుతుంటారు. అలా సెపరేట్ అయినప్పుడు హ్మ్. నేను వేరే, నా కోపం వేరే. ఎవరికైనా రావచ్చు కోపం. ఓకే. కోపము అన్‌కంట్రోల్డ్‌గా ఉన్నప్పుడు రావచ్చు. దేనివల్ల వస్తుందో దాన్ని గమనించడానికి ముందు సెపరేట్ చేసాం. ఓకే. ఎందుకొచ్చింది ఈ కోపము? ఎక్కడ ఏ 4 ఫ్యాక్టర్లు దెబ్బతిన్నాయి? హ్మ్. అంటే ఎవరైనా పర్సన్ వల్ల నాకు ఇది వస్తుందా? సిచ్యువేషన్ నచ్చక వస్తుందా? హ్మ్. లేకపోతే నా మైండ్‌లో ఉన్న నా మెంటల్ ఇమేజ్‌ని ఇదేమైనా డ్యామేజ్ అయిందని అనుకుని వచ్చిందా? హ్మ్. ఈ సెపరేషన్ తెచ్చుకోవాలి. ఆహ్, నేను ఒక హస్బెండ్‌ని చూశాను. ఆయన అర్జెంట్‌గా వెళ్తున్నాడు మీటింగ్‌కి. హ్మ్. ఓకే. అండ్ వాళ్ళ వైఫ్ ఏదో కాఫీ ఇచ్చింది. అది పడింది. డ్రెస్ మీద పడింది. హ్మ్. ఇంకా అరవడం మొదలెట్టాడు. "నువ్వు అసలు బుద్ధి లేదే నీకు. ఇంట్లో ఉంటావు. నీకేం తెలుసు విలువ. ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది." మొత్తం ఇంకా ఫుల్‌గా తిట్టడం మొదలుపెట్టాడు. హ్మ్. ఓకే. అయితే పాయింట్ ఈస్ అలా అరిచినంత మాత్రాన అక్కడ అది అది వెనక్కెళ్ళదు. వెనక్కెళ్ళదు. హ్మ్. కప్పులోకి మళ్ళీ వెళ్ళిపోదు. సీన్ వెనక్కెళ్ళిపోదు. ప్రపంచం ఉల్టా తిరగదు. అరిచినంత మాత్రాన నీ మూడంతా బాగుండి అక్కడికెళ్ళగానే ఆఫీస్‌లో పనులు అయిపోవు. అవ్వో! ఇంకా పాడవుద్ది. ఇంకా పాడవుతుంటాయి. నీ ఎమోషనల్ కంట్రోల్ పోతుంది. నీ భార్యకి నువ్వంటే ఛీ! వీడు కుక్కలా అరుస్తున్నాడనే ఫీలింగ్ వచ్చేస్తుంది. వస్తుంది. ఇంత డ్యామేజ్ జరుగుతున్నా నాకు కోపం వస్తే మనిషిని కాదండి. ఎందుకు? వై? హ్మ్. నేను అనుకున్నట్టుగా ఆవిడ ఉండట్లేదు. నేను అనుకున్నట్టుగా ఆ సీన్ జరగలేదు కాబట్టి ఐ యామ్ ట్రైయింగ్ టు కంట్రోల్ విచ్ ఈస్ నాట్ ఇన్ మై కంట్రోల్. ఎప్పుడైతే నా కంట్రోల్‌లో లేని విషయాన్ని నేను ఆపాలనుకుంటున్నానో, ఆ ఫ్రిక్షన్ వల్ల కోపము, స్ట్రెస్సు, యాంగ్జైటీ ఇవన్నొస్తాయి. నా కంట్రోల్‌లో లేదు. అనవసరమైన విషయం. అయినా దాని గురించి ఫైట్ చేస్తారు. కొంతమంది దీనికి ఎంత సంజాయిషి ఇచ్చుకుంటారంటే, నాకు తెలుస్తుందండి కానీ వదలలేకపోతున్నానంట. హ్మ్. ఓకే. తెలిస్తే వదిలేస్తాం. తెలియట్లేదు ఇంకా. ఓకే. నేను చేసిన నేను అరవడము, అలా కోప్పడ్డము కరెక్టే హ్మ్. అని వాళ్ళు అలా చేస్తే నాకు కోపం రాదా అండి? అని అంటారు. హ్మ్. కోపం వచ్చిందంటే ఓ గ్లాసుడు పాయిజన్ నువ్వే తాగుతున్నట్టు. ప్రతి కోపానికి ఒక గ్లాసుడు పాయిజన్ పోసుకొని పాయిజన్ తాగుతున్నట్టు ఉంటుంది. అది గుర్తించుకొని నీ లోపల ఇన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ చేసుకుంటే వాళ్ళు అరెరే! నువ్వెంత గొప్పగా అరిచావు. నీ అరుపుకి చాలా హ్యాట్స్ ఆఫ్ అని ఎవడనడు. నువ్వు అరుస్తావా? సరే నీ ముందు పడాలి కాబట్టి పడుతున్నారా? నాకే ఛాన్స్ ఉంటే 4 తగిలిచ్చావని అనుకుంటాడు. హ్మ్. కోపముతో గెలిచినది ఎవ్వరూ లేరు. ఎవ్వరూ కోపముతో గెలవలేరు. తన కోపమే తన శత్రువు. కంపల్సరీగా అందుకే అన్నారు. గెలవరు అసలు. హ్మ్. అయితే కోపానికి ఎన్‌లైటన్‌మెంట్‌కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఓకే. మళ్ళీ చెప్తాను. కోపానికి ఎన్‌లైటన్‌మెంట్‌కి భగవత్ సాక్షాత్కారానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. హుహు. ఎందుకు తెలుసా? విశ్వామిత్రుడు అంతటి వాడికి కోపం వచ్చిందంటారు. అవును. ఓకే. ఆయనకు కూడా కోపం వస్తుందంట. హ్మ్.
యాక్చువల్గా కోపము ఒక పీక్ స్థాయికి వచ్చాక దాని నుంచి మనం బయటకు వచ్చామనుకోండి, ఎదురుగుండా భగవంతుడు కనిపిస్తాడు. ఓకే. ఆ కోపము వచ్చిన వాళ్ళు ఇది గుర్తించాలి, దట్ నాకు ఇంత కోపం అనే ఎనర్జీ ఇచ్చాడంటే ఇందులోంచి నేను ఏదో బెటర్ చేయడానికి వచ్చాను. ఎవ్వరికి లేదు, కొంతమంది దులుపుకుని వెళ్ళిపోతారు. వాడికి లేని స్థితి నాకు వచ్చింది, దట్ ఐ వాంట్ టు బీ సంథింగ్, నేను ఒకలా ఉండాలనుకుంటున్నాను అనేది నాకు సృష్టి తయారు చేసి ఇచ్చిందంటే ఆ కోపం అనే ఎనర్జీని నేను కరెక్ట్ డైరెక్షన్లో వాడుకోవాలి. అందుకే కోపానికి ఎన్లైటన్మెంట్కి దగ్గరగా ఉంటుంది. సో సిట్ విత్ యువర్ యాంగర్. ఆ కోపము వచ్చే చోటే పట్టుకోవాలి. ఇక్కడ వచ్చింది చూసావా, ఇది నన్ను తినేస్తోంది, ఈ కోపం అనేది నన్ను తినడానికి వచ్చింది. నేను ఈ కోపం అనే మాయ వశంలోకి పడట్లేదు. నేను ఐడెంటిఫై చేసి, మేము సాధన చేసినప్పుడు అండి, నాకు రియల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఎప్పుడు ఎక్స్పీరియన్సెస్ చెప్పను బట్ చెప్తున్నాను, జర్ర నరాల్లోంచి కోపం తిరుగుతుంది, ఇట్లా రక్తం సుమ్మని వెళ్తుంది. ఆ టైంలో ఒక చోటు కొంచెం పట్టుకోవాలి దాన్ని, ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుంది, ఇక్కడ ఏం జరుగుతోంది. అంత రక్త ప్రసరణ పెరిగి బీపీ పెరిగిపోయి తిక్క కోపం వచ్చే అంత ఏం జరుగుతోంది ఇక్కడ. ఏమీ లేదు, నా మైండే నాకు ఒక స్టోరీ సినిమా రన్ చేసి ఆ సినిమాలో నన్ను ఇన్వాల్వ్ చేసింది. వాడు అట్లా చేస్తున్నట్టే వాడికి ఎంత తెలివి, వాడు ఏం కావాలని చేస్తున్నాడు ఇదంతా అని మనకే మన మైండ్ ఒక స్టోరీ చెప్పి నేను ఇన్వాల్వ్ చేస్తాను. ఓకే. నీ భార్య దానికి తెలుసు కదా నేను రోజు ఈ టైంకి వెళ్తాను, అజ్జు ఎట్లా చేసిందో అని మాట్లాడతారు చాలామంది. ఆర్ వైఫ్ హస్బెండ్ వీళ్ళ ఫుల్ కోపం వస్తుంది. ఆ టైంలో పట్టుకోవాలి, దాంట్లో నరాల్లోంచి ఇట్లా రక్తం బ్లడ్ వెజల్స్లోంచి వెళ్తూ ఉంటే ఇట్లా టైట్గా హోల్డ్ ఇట్ దేర్, అక్కడ సెపరేట్ చేయాలి. నా మైండ్ చెప్పే స్టోరీని 10 నిమిషాలు నేను నమ్మను, అవసరం లేదు నాకు. అది చెప్పే ప్రతి స్టోరీకి ఓ అని ఊగిపోను, నేను అవసరం లేదు. నేను ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అయ్యే అది కాదు, నేను సపరేట్ అవుతా. అది రాగానే రియల్ ఎన్లైటన్మెంట్, వేర్ యూ విల్ నో దట్ కోపం అనేది ఇన్ని రోజులు నన్ను తినేస్తున్న దెయ్యం, దీన్ని సపరేట్ చేస్తే నన్ను నా మైండ్ కంట్రోల్ చెయ్యదు, నేను నా మైండ్ని కంట్రోల్ చేస్తాను. ఆ స్థితికి నేను వెళ్ళడం మొదలవుతుంది. దట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. దట్ ఇంకా సిచ్యువేషన్స్ ఏవి నన్ను ఆపలేవు. స్ట్రెస్, టెన్షన్, ఆఫీస్లో లేట్ అయిపోతుంది, నన్ను ఆపలేవు. అసలు అమ్మో తొందరపడి అని ఇంకో 2 సార్లు కింద పడేసి మళ్ళీ పోయి, నో తొందర, రిలాక్స్ అయిపోతాం. ఎందుకంటే నా మైండ్ చెప్పే స్టోరీ, అమ్మో లేట్ అయిపోయాము ఆల్రెడీ 10 minutes, ఆ బాస్ గాడు వచ్చేసి ఉంటాడు, వాడికి తెలిస్తే ఇంకా, ఇదంతా నీ మైండ్ చెప్పే స్టోరీ. లేట్ అరిచేది ఎట్లా గొరుస్తాడు, తిట్టేది ఎలాగో తిడతాడు, నువ్వు ఈ హడావిడిలో ఇంకొక 4-5 ఎక్కువ తప్పులు చేస్తావు. అందుకని అది పట్టుకోవాలి. దట్ నాకు కోపం అనేది ఏదైతే వస్తుందో అది నా మైండ్ నాకు చెప్పే స్టోరీ. ఈ స్టోరీలో నేను పడట్లేదు. స్టోరీలు చిన్న పిల్లలు వింటారు, నేను కాదు అనేది మనం మెంటల్ మెచ్యూరిటీ వస్తుంది. వెంటనే దాని నుంచి బయటకు వస్తాం. ఈసారి ఎవరైనా నన్ను ఇరిటేట్ చేయడానికి ట్రై చేయండి చూద్దాం, చేయలేరు అనేటట్టుగా మనం మారుతాం. అండ్ ఎప్పుడు ఒక పీక్ లెవెల్ మనం తగ్గించుకుంటూ రావాలి. అందరికీ ఒక సీన్లో కోపం వచ్చేది, నాకు 20 సీన్ల తర్వాత కోపం వస్తుంది. కోపం న్యాచురల్గా మనుషులం కాబట్టి ఎమోషన్స్ వస్తాయి. కోపం వచ్చినా దాన్ని వెంట్ అవుట్ చేసే మెథడ్స్ వేరు నావి. నాకు ఎవరి మీద కోపం వస్తే నేను థ్యాంక్ యూ అండ్ సైలెంట్గా చెప్పేసి వెళ్ళిపోతాను. ఐ డోంట్ వాంట్ స్టే దేర్. అయిపోయింది, ఫినిష్. ఇంకా వాళ్ళకు కూడా తెలియదు నేను వాళ్ళని కట్ చేస్తున్నట్టు. నాకు కోపం వస్తే ఎవరి మీదైనా ఇంకా వాళ్ళతో మనకు సెట్ కాదు అనుకున్నప్పుడు వాళ్ళకి కూడా తెలియదు, అరిచి నువ్వు ఇట్ట బుద్ధి లేదురా, నీకు సిగ్గు లేదురా, ఇవేం ఉండవు సీన్లు. ఓ వెరీ గుడ్, ఫినిష్. లోపల నుంచి ఒక ఐటెం తీసి ప్యాక్ చేసి పడేసి, వాళ్ళ మీద కోపం తెచ్చుకుని నా ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకోవాలి, నా ప్రశాంతత ఎందుకు పోగొట్టుకోవాలి, నేను భగవంతుడికి దగ్గరగా ఉన్న సిచ్యువేషన్ నేను ఎందుకు పోగొట్టుకోవాలి వాళ్ళ కోసం. ఇది పాయింట్. చాలామంది చేయలేరు, బట్ చెయ్యడం ఒక్కటే సాధన. ఆ ఒక్క చోట కోపం అనేది, కామం అనేది, ఏదున్నా ఇలాంటిది ఒక్కసారి పట్టుకోవాలి. అది పట్టుకున్న రోజున యూ విల్ స్టార్ట్ సీయింగ్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. కోపం కోసం చాలామంది వస్తారు నా దగ్గర థెరపీకి. వాళ్ళు ఆ సీన్ రికార్డ్ వచ్చినప్పుడు నేను తట్టుకోలేకపోతున్నానండి అంటే,
అక్కడ వాళ్ళని థెరపీ చేసి బయటకు తీసుకొస్తాం. మెల్లిగా బయటకు వస్తారు. ఓవర్ 4-5 సెషన్స్ అయ్యాక మెల్లిగా బయటకు వస్తారు. ఓకే. ఇది అర్థం చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది లైఫ్. చాలా చక్కగా చెప్పారు సార్. నిజంగా కోపం వచ్చినప్పుడు అంటే అలాంటి ఎక్కువగా చాలామంది కోపం వస్తుంది. ఒక సర్టన్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి అలా వచ్చేస్తుంది కోపం. వాళ్ళందరూ ఈ వీడియో చూస్తే ఆలోచించడం స్టార్ట్ చేస్తారు, అవును కదా అని. కోపం వచ్చినప్పుడు పట్టుకుంటే మాత్రం ఎన్లైటన్మెంట్, ట్రాన్స్ఫర్మేషన్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.